Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో 27 నక్షత్రాలలోని ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి జాతకపరంగా ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మృగశిర నక్షత్రం, మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు? మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఈ 2024 సంవత్సరం అంతా ఈ రకంగా ఉండబోతుంది. ఈ 2024 సంవత్సరం మన ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మనం చెప్పుకుంటున్నాము. అయితే దీనికి మృగశిర నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి కుజుడు. అయితే ఈ సంవత్సరంలో మృగశిర నక్షత్రం వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏమిటి అసలు ఏ సమయంలో చేసుకుంటే వాళ్ళకి బాగుంటుందనే విషయాలు తెలుసుకుందాం. మృగశిర నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి కుజుడు. కుజుడు కూడా ప్రతి 45 రోజులకు ఒకసారి ఒక్కొక్క రాశి నుంచి మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నూతన సంవత్సరం వచ్చేటప్పటికంటే 2024 వచ్చేటప్పటికి ఈయన ఫిబ్రవరి 6 నుండి మార్చి 15వ తారీఖు వరకు ఈయన ఉచ్చస్థితిని పొందడం అనేది జరుగుతుంది. ఈయన ఈ సమయంలో ఎప్పుడైతే ఈయన ఉచ్చస్థితిని పొందుతున్న ఆ సమయం ఉందో ఆ సమయంలో ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు ఏవైతే పనులు చేయబడతారో, అంటే వాళ్ళ ఆర్థికపరమైన పనులు కావచ్చు, లేకపోతే వృత్తి ఉద్యోగపరంగా పనులు కావచ్చు, ఎందుకంటే ఆయనకి ఉచ్చస్థితిని పొందుతాడు కాబట్టి ఆ సమయంలో వీళ్ళు చేసే ప్రతి పనులు కూడా తప్పకుండా విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక చింతన కూడా దీంతో పాటు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది మృగశిర నక్షత్రం వాళ్ళకి. అలాగే ఈ నక్షత్రం కానీ చూసుకుంటే మనకి ఈ మృగశిర నక్షత్రం కొంత మనకి వృషభ రాశిలోను, కొంత మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గురుబలం వీళ్ళకి కానీ పర్టికులర్గా ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి కానీ చూసుకుంటే గురుబలం కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి తప్పనిసరిగా గురువుకు సంబంధించిన ఆరాధన అనేది ఎక్కువగా చేసుకోవాలి. అంటే గురుబలం తక్కువగా ఉంటే ఎటువంటి పనుల్లో ఆటంకాలు ఉంటాయి అంటే, ఏమైనా ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ, వివాహానికి శుభ కార్యక్రమాలు కానీ, లేకపోతే అంటే చూడండి మనకి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక వివాహం కానీ ఏమైనా చేయాలని ప్రతిదానికి గురుబలం చూసుకోండి అని చెప్తాం కదా మనం. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి కాస్త గురుబలం తక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, అంటే వ్యాపారాలు చేస్తున్నారు, ఏవైనా కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారు, ఆ వ్యాపారాలు చేసేటప్పుడు ఆ పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ఇది మనం పెట్టేది ఎంతవరకు వాస్తవము, ఇది నిజంగా ఉందా లేదా అక్కడ, ఇలాంటి విషయాలు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు చర్చించుకునే ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ యొక్క మృగశిర నక్షత్రం ఆరోగ్య విషయాల్లో కానీ చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది, పెద్దగా అంత ఇబ్బందులు ఉండవు. కానీ ఎందుకంటే గురువు కూడా వీళ్ళకి మార్పు చెందడం, మిథున రాశిలోకి వచ్చే సరికల్లా గురువు కొంచెం అనుకూలంగా అంటే మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో అంటే ఆ పాదాల్లోకి వచ్చేటప్పటికి గురువు వ్యయపడిపోతాడు. ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ వరకు లాభంలో ఉన్న తర్వాత వ్యయపడిపోతాడు కదా గురువు కూడాను. వ్యయపడిపోయేటప్పుడు ఈ మిగిలిన పాదాలు ఏవైతే ఉన్నాయో మనకి మిథున రాశిలోకి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు, అంటే ఖర్చులు, పెట్టుబడులు పెట్టినా కూడా సరి అయిన లాభాలు రాలేకపోవడం, లేకపోతే ఆరోగ్యపరంగా ఖర్చులు ఎక్కువగా ఉండడం, లేదా ప్రయాణాలు ఎక్కువ చేయడం, అదే ఏదైనా ఆధ్యాత్మిక పరంగా ఖర్చులు, చింతన పెరుగుతుంది కానీ చింతనతో పాటు ఖర్చు కూడా వీళ్ళకి పెరుగుతూ ఉండడం అనేది ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి కలుగుతుంది. అందులో నక్షత్రాధిపతి వచ్చేటప్పుడు కుజుడు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకి కోపం అగ్రెసివ్గా ఉండడం, దాని ద్వారా కొన్ని ఉద్యోగపరంగా కావచ్చు వేడి పరంగానే కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ ఓన్లీ మనం నక్షత్రాలు వేసి చెప్పుకుంటున్నాం కాబట్టి నక్షత్రాధిపతి వీళ్ళకి అనుకూలంగా ఉన్న స్థానాల్లో కానీ ఉన్నప్పుడు చూసుకుంటే వీళ్ళకి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈయన ఈ ఫిబ్రవరి 6 నుండి మార్చి 15 వరకు అనుకున్నాం కదా, మళ్ళీ ఈయన స్వక్షేత్రం వచ్చేది నవంబర్ 16 నుంచి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది ఈ యొక్క రాశి వాళ్ళకి, అంటే ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఇంకొంచెం ఫలితాలు. అలాగే ఏప్రిల్ 13 నుంచి కూడా ఈయన
మేషరాశిలో ఉంటాడు కాబట్టి అప్పటి నుంచి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమయాల్లో అంటే సంవత్సరం మొత్తం మీద కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ 3 నెలల సమయం 45 రోజుల పాటు ఏదైతే ఉందో ఈ మనకి 45 ప్లస్ ఇంకొక 45 రోజులు ఈ కాలంలో వీళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేపడతారో అవి విజయవంతం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే వీడు కుజుడి యొక్క నక్షత్రం అయినా కూడా గురుబలం కోసం కూడా వీళ్ళు ఎక్కువగా ప్రయత్నించాలంటే ఎక్కువగా దక్షిణాయమూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే కుజుడికి సంబంధించిన ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, లేకపోతే ఏవైనా ఎర్రటి ఫలాలు ఉంటాయి అవి ఎవరికైనా నిజంగా లేని వాళ్ళు ఉన్నవాళ్ళకి ఏదైనా నిజంగా పేదలు ఎవరైనా బయటలో అయితే భిక్షాటన కోసం చేస్తున్న వాళ్ళు, నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అలా ఎవరికైనా పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా ఈ మనకి సంవత్సరంలో వచ్చే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఆ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి పెట్టుబడులు పెట్టే విషయంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులైతే మాత్రం వీళ్ళు తప్పనిసరిగా ఏకాగ్రత అనేది మాత్రం చూపించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఇటు ఏకాగ్రత చూపించడానికి గురుబలము లేదు, ఇటు కుజుడు కూడా వీళ్ళకి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి నక్షత్రం వాళ్ళకి విద్యార్థులు కాస్త శ్రద్ధ పట్టి వహించాలి. ఉద్యోగాల్లో మార్పులు, అలాగే వృత్తిపరంగా చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త శ్రమ అనేది అధికంగా ఉండడం. సంతానపరంగా ఏ రకంగా ఉండే అవకాశాలు ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి సంతానపరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అయితే ఇప్పుడు ఎప్పటి వరకు ఇది ఏప్రిల్ వరకు బాగానే ఉంటుంది వీళ్ళకి. దాని తర్వాత నుంచి కొద్దిగా సంతానపరంగా చిన్న చిన్న మార్పులు, కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి. అయితే అవి వాళ్ళకేమీ స్థిరంగా అలా ఉండిపోతాయని చెప్పడానికి ఏమీ లేదు. కొంత అనుకూలత కూడా ఏర్పడుతుంది మిగతా గ్రహాల యొక్క సంచారం వల్ల. మధ్య మధ్యలో అనుకూలత కూడా ఏర్పడుతుంది. కానీ శ్రద్ధ అనేది అవసరం సంతానం పట్ల, ఉద్యోగం పట్ల, పెట్టుబడులు పెట్టే విషయాల్లోనూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మిగిలిన విషయాల్లో అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అమ్మ, మృగశిర నక్షత్రం వాళ్ళకి ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.